నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనకు క్యాన్సర్ ఉంది అని డిటెక్ట్ అయిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ట్రీట్ చేస్తాం అనేది. క్యాన్సర్ అనేది సింగిల్ వర్డ్ అవ్వచ్చు, కానీ మీకు ఒక క్యాన్సర్ దాంట్లో ఒక 100 సెల్స్ ఉంటాయి, కొత్త కొత్త కణాలు. దీంట్లో ఒక్కొక్క కణం ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. అంటే ఈ 70% ఒకలా ఉంటుంది, 30% ఒకలా ఉంటుంది, 10% ఒకలా ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. అందుకనే ట్రీట్మెంట్ కూడా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. మేము ఏం చేస్తామంటే ట్రీట్మెంట్లో ప్రతి కణానికి తగ్గట్టు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ని కూడా మల్టిపుల్ డిసిప్లిన్స్. అందుకనే క్యాన్సర్ ట్రీట్మెంట్కి మీకు చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, ఆపరేషన్ చేసి తీయడం. ఇంకొకటి రేడియేషన్, అంటే కరెంట్ ఇవ్వడం, రేడియేషన్ తీసి ఇవ్వడం. ఇంకొకటి కీమోథెరపీ. మెయిన్గా క్యాన్సర్కి ఈ 3 మార్గాలు ఇప్పుడు రొటీన్గా యూజ్ చేస్తాం. సో ఎందుకు అంటే మనం సర్జరీ చేసి గడ్డ తీసేస్తాము, కానీ కంటికి కనిపించని కణాలు రక్తంలో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి ఏం చేస్తాము, కీమోథెరపీ ఇస్తాము. ఇన్ అడిషన్ టు సర్జరీ కొన్నిసార్లు రేడియేషన్, పక్కన పాకిన వాటిని, కంటికి కనిపించిన కణాలని మేము కంటికి కనిపించిన మట్టుకే సర్జరీలు తీయగలుగుతాం. ఆ కంటికి కనిపించని కణాలన్నీ వాటిని రేడియేషన్తో ట్రీట్ చేస్తారు. సో క్యాన్సర్స్ అన్ని వాటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు మ్యాక్సిమం కుదిరినంత మటుకు 2-3 ఆప్షన్స్ కంబైన్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. సో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఇప్పుడు మీకు ఈ సర్జరీస్లో క్యాన్సర్ ఎలా అడ్వాన్స్ అయిందో ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అట్లాగే అడ్వాన్స్ అవుతున్నాయి. మనకి క్యాన్సర్ ఎన్ని రకాలు ఉన్నాయో ట్రీట్మెంట్ ఆప్షన్స్ దాని దాన్ని తగ్గట్టు చాలా వెరైటీస్ వచ్చినాయి. సో సర్జరీలో జనరలీ లిమిటెడ్ క్యాన్సర్స్ అక్కడి వరకే ఉండి పాకకుండా ఉన్న వాటికి ఇనీషియల్గా సర్జరీతో తీసేయడానికి ప్రయత్నిస్తాము. ఇదివరకు ఇలాగా సర్జరీ అన్న వెంటనే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రొమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే రొమ్ము ఉంచుకుంటూ రేడియేషన్ ఇస్తూ సేమ్ రిజల్ట్స్, అంటే మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుంటారో అలాంటి సేమ్ రిజల్ట్స్ పాసిబిలిటీ కూడా ఉంది ఇప్పుడు. సో క్యాన్సర్స్ ఇదివరకు లాగా పెద్ద కోత చేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మినిమల్లీ ఇన్వేసివ్ లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ సర్జరీస్ కానీ ఇలా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ కూడా వచ్చినాయి. దానివల్ల మీకు రికవరీ టైం ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, వర్క్ రిటర్న్ అర్లీగా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ అడ్వాంటేజెస్. సో మనం రాడికల్గా నుంచి ఆర్గన్ ప్రిజర్వింగ్, అంటే కుదిరినంత మటుకు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ, ఎట్ ద సేమ్ టైం క్యాన్సర్ని మొత్తం వదలకుండా మొత్తం తీసేసే మార్గాలు చాలా వచ్చినాయి. ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీస్ అని చేస్తున్నాం. లారింగ్స్ అనుకోండి, గొంతులో ఇందాక స్వరపేటిక్ క్యాన్సర్ అని చెప్పాను. సో మనం కుదిరినంత మటుకు కరెంట్ ఇచ్చి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. లేదు అంటే లారింగ్స్ని ఓన్లీ క్యాన్సర్ స్వరపేటిక వాయిస్ పోకుండా తీయడం కానీ, లేదు కింద ఇప్పుడు పెద్ద పేగ్ క్యాన్సర్ అనుకోండి, రెక్టల్ క్యాన్సర్స్ అంటారు. ఆ రెక్టల్ క్యాన్సర్స్ కింద మలద్వారం దగ్గరగా ఉన్నాయనుకోండి, ఆ మలద్వారం అనేది మనం తీసామంటే మోషన్కి బ్యాగ్ బయట పెట్టేసి ఉంచాల్సింది లైఫ్ లాంగ్. సో అలా కాకుండా ఇప్పుడు అడ్వాన్సెస్గా ఏం చేస్తున్నామంటే ఆ మలద్వారాన్ని క్యాన్సర్కి రేడియేషన్ ఇస్తాము. దీనివల్ల క్యాన్సర్ సైజ్ తగ్గిద్ది. ఆ సైజ్ తగ్గడం వల్ల మలద్వారాన్ని అలాగే ప్రిజర్వ్ చేస్తూ క్యాన్సర్ మటుకు తీసేసి మీకు లైఫ్ లాంగ్ మోషన్కి బ్యాగ్ బయట పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాం. ఎంతవరకు కుదిరితే అంతవరకు రాడికాలిటీ తగ్గించుకొని ఆర్గన్ ప్రిజర్వేషన్ వైపు వెళ్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్జరీ పరంగా. రేడియేషన్లో అనుకోండి, రేడియేషన్ చాలా మటుకు చాలా క్యాన్సర్కి, స్వరపేటిక్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్లో కానీ వీటిలో కొన్నిసార్లు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ రేడియేషనే ఇస్తాం. ఆ రేడియేషన్తోనే మీకు మొత్తం తగ్గిపోతుంది. అలా తగ్గని వాళ్ళకి మిగిలితే మళ్ళీ ఆపరేషన్ చేసుకోవడం కానీ అలా కూడా వస్తాయి. నెక్స్ట్ మిగిలింది కీమోథెరపీ. ఈ కీమోథెరపీ జనరల్గా చాలామంది క్యాన్సర్ అన్న వెంటనే వాళ్ళ మెయిన్ కంప్లైంట్ కీమోథెరపీ ద్వారా వచ్చే జుట్టు లాస్, హెయిర్ లాస్ అయిపోతుంది, నీరసంగా ఉంటుందని భయపడి చాలామంది ట్రీట్మెంట్ తీసుకోకుండా వేరే మార్గాలు ఎంచుకొని డిసీజ్ బాగా ముదిరిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నారు. హెయిర్ లాస్ అవన్నీ చాలా టెంపరీగా ఉంటాయండి. క్యాన్సర్లో ఈ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ ఎందుకు వస్తుందంటే మీకు ఆ ఇచ్చే ఇంజెక్షన్స్ బ్లడ్లో ప్రతి చోట వెళ్తాయి. ఇందాక నేను చెప్పినట్టు బ్లడ్లో కంటికి కనిపించిన కణాలు చాలా ఉంటాయి. ఆ కణాలని చంపడానికి ఈ కీమోథెరపీ యూజ్ అవుతుంది. అలాగే ఆ కీమోథెరపీ మన శరీరంలో అన్ని సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి. జుట్టు డివైడ్ అవుతూ ఉంటుంది, కొత్తగా పెరుగుతూ ఉంటుంది. అలా బాగా యాక్టివ్గా డివైడ్ అయ్యే వాటిపైన కూడా పనిచేస్తుంది. దానివల్ల హెయిర్ లాస్ ఉంటుంది. ఇది కేవలం టెంపరీ మాత్రమే. మీకు ఆ ఇంజెక్షన్స్ తీసుకునే వరకే, అందులోనూ అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నాక కొంచెం టైం ఇస్తే మళ్ళీ రికవర్ అయిపోయి నార్మల్ హెయిర్తో రిటర్న్ వస్తున్నారు. సో కీమోథెరపీ ఒక మార్గం, ఇంజెక్షన్స్ ఇస్తారు. ఈ కీమోథెరపీలో కొత్త అడ్వాన్సెస్ ఏంటి అంటే పర్సనలైజ్డ్ అండి, అంటే ప్రెసిషన్ కేర్ ట్రీట్మెంట్. ఇప్పుడు నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, నా ఫ్రెండ్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇద్దరికి సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వము. బ్రెస్ట్ క్యాన్సరే కదా అని చెప్పి సేమ్ ట్రీట్మెంట్ కాదు, పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే
నీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఏ రకంగా ఉందనే టెస్టులు చేస్తాం, ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఉందనే టెస్ట్ చేస్తాం. అలా టెస్ట్ చేసి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తాం. ఇలా స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, అన్నెసరీ ట్రీట్మెంట్ వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ HER2 టెస్ట్ అని చేస్తాం కొంతమందికి, అది ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకో ట్రాన్స్ట్రిజుమాబ్ అనే మందు యాడ్ చేస్తాం. ఆ మందు యాడ్ చేయడం వల్ల మీకు సర్వైవల్ 50% పెరిగిద్ది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గుతాయి. అలాగే హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్లు అనుకోండి, హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, సో వాటికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఇంకా కీమోథెరపీలో మీకు ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. వాటి వల్ల క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతూ ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ కూడా అలాగే పెరుగుతుంది. సో క్యాన్సర్ కేర్లో మనకి ట్రీట్మెంట్ ఇచ్చాము అంటే అయిపోయింది అని చేతులు దులిపేసుకోము. క్యాన్సర్ కేర్ అనేది ఫర్ ఎవర్, ద హోల్ లైఫ్ ఫాలో అవుతుంది. మీకు ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన మనిషికి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం కంపల్సరీ ఉంటుంది. మనం ఎన్ని విధాలుగా ట్రీట్ చేసినా సరే బయాలజీ అనేది ఇంకా దానికి స్పెసిఫిక్గా ఉంటుంది, అందరికీ కాదు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సర్వైవర్స్ మాత్రం చాలా పెరిగారు. ఇంకొన్ని సంవత్సరాల్లో మనం ఎట్లా చూస్తామంటే ప్రతి ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది అని డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఫ్యామిలీలో క్యాన్సర్ సర్వైవర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్తో ఎట్లాగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ప్రతి నెల అలా ట్రీట్మెంట్ తీసుకొని ఫినిష్ చేస్తున్నారో, అలాగే క్యాన్సర్ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ క్రానిక్ డిసీజ్ కింద అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. క్రానిక్ డిసీజ్ అంటే మీకు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సంవత్సరంలోగా ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి, తర్వాత సంవత్సరానికి ఒకసారి అలా పెంచుకుంటూ రమ్మని మీకేం ఇబ్బందులు ఉన్నాయో దాన్ని బట్టి టెస్టింగ్ చేసుకుంటూ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయడం, ఆర్ మళ్ళీ ఒకవేళ వచ్చే పరిస్థితుల్లో ఉన్నా చాలా అర్లీగా కనిపెట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మనకు కొంతమంది క్యాన్సర్ స్టేజ్ 4లో వస్తారు, అంటే మేము ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటాం. వాళ్ళకి ఏమన్నా మందులు ఇస్తే ఏమన్నా చేస్తే దానివల్లే వాళ్ళకి హాని ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని వదిలేస్తామా అంటే కాదు, పాలియేటివ్ కేర్ అని ఉంటుంది. పాలియేటివ్ కేర్ అంటే మీ లైఫ్ స్పాన్ మేము పెరిగించలేకపోయినా అట్లీస్ట్ ఉన్నంత కాలం ఇబ్బంది లేకుండా ఉండడం, అంటే ఆహారం తీసుకోగలగడం, మోషన్ పాస్ చేయడం, యూరిన్ పాస్ చేయగలగడం, పెయిన్ లేకుండా ఉండడం, వాసన ఏమైనా వస్తుంటే అది డిలీట్ చేయడం, ఇవన్నీ పాలియేటివ్ కేర్ కింద ఉంటాయి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మొత్తం ప్రివెన్షన్ దగ్గర నుంచి, అర్లీగా కనుక్కోవడం దగ్గర నుంచి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చి తర్వాత లైఫ్ లాంగ్ మళ్ళీ రాకుండా చూసుకోవడం వరకు, ఆర్ ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు దానివల్ల స్ట్రెస్ తక్కువ తీసుకొని ఇబ్బందులు తక్కువగా కలిగించడం కూడా మొత్తం కలిపి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వస్తుంది.